గుంపులుగా వస్తా అంటారు గ్రూపిజం, సింగిల్ గా వచ్చారా ప్రదీప్ రంగనాథన్ అన్న. డ్యూడ్ సినిమా ఇప్పుడే చూసినా మెంటల్ కాదన్నా, మైండ్ పోయిందన్న. అసలు ఏందన్న స్టోరీ? అసలు ఇలా కూడా అంటే మన యూత్ లో మనం ప్రేమించి పెళ్లి చేసుకుంటే ప్రేమించి అమ్మాయిని ప్రెగ్నెంట్ చేస్తాం బ్రో. ఆ తప్పులు మనం అంటే మన చిన్న ఏజ్ ఆ ఏజ్ ప్రాబ్లం అనేది ఫ్రెండ్షిప్ ది ఆ స్టోరీది చాలా 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 బాగా చూపించారు డైరెక్టర్ గారు, హ్యాట్సాఫ్ సార్. అసలు ఆ హీరోయిన్ హీరో ఇద్దరు ఎమోషనల్ మాత్రం అసలు ఏడుపు వచ్చేసారు బ్రో. కామెడీకి కామెడీ ఉంది, సాంగ్స్ కి సాంగ్, డాన్స్ కి డాన్స్, ఒక ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీ ఎమోషనల్ అన్న, ఫ్యామిలీ అందరికి సినిమా నచ్చుతుంది. నాకైతే మెంటల్ కిందన ప్రతిపన్న సినిమా లవ్ టుడే డ్రైగన్ ఎలా ఉందో దానికి మించి డబుల్ త్రిబుల్ ఎనర్జీ వస్తుందన్న. ఒకటి ఏంటంటే ఒక మంచి మెసేజ్ ఉందన్న ఈ సినిమాలో, చూడండి మంచి మెసేజ్ ఉంది. ఇంకొకటి చెప్తా, ఒకటి మొన్న రిపోర్టర్ కాదు నీ కట్అవుట్ కంటే అక్క కట్అవుట్ ఇంపార్టెంట్ కాదు అక్క, సినిమాలో కంటెంట్ ఇంపార్టెంట్, పర్సనాలిటీ ఇంపార్టెంట్ కాదు, పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకో రిపోర్టర్ గారు, ఇది ప్రదీప్ రంగనాథన్ స్టోరీ. నాకైతే మన రియల్ లైఫ్ లో జరిగే సన్నివేశాలు ఈ సినిమాలో ఉంది. డ్యూడ్ మామూలు స్టోరీ కాదు, ఏ డైరెక్టర్ తీయలే. ఈ సినిమా ఫ్యామిలీ అని అందరు చూడండి, చిన్నలు పెద్దలు పిల్లలు పెళ్ళి అందరూ చూడండి. ఒక మంచి మెసేజ్ ఆగన సెట్ ఇప్పిస్తారా అన్న, సెట్ ఇప్పిస్తాను ఆగనా ఏ ఆగాను నా సెట్ ఇప్పేస్తానా, సెట్ ఇప్పి చెప్తానా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. అసలు ఏందన్న ఆ డైలాగ్, ఏందన్న ఆ డైలాగ్ కి ఎమోషనల్ సచ్చిపోయినా. ప్రదీప్ అన్న పంజాబ్ లో ఫేమస్ జీబు, ఏం యాక్టింగ్ చేసిండ్రో ప్రదీప్. అసలు ఏం యాక్టింగ్, అసలు నేను నా లైఫ్ లో స్టోరీ చూడలేనా ఇలా అన్న. హీరోయిన్ అమ్మాయి ఆమె అందాలకు నా మాటకు చాటకు ఆ సాంగ్ కి మైండ్ పోయిందన్న. అసలు మైత్రి మీ మేకర్స్ మీరు ఒక మంచి కంటెంట్ సినిమా తీసుకొచ్చి నాకైతే బాగా నచ్చింది. ఫ్యామిలీ ఎమోషనల్ తో పోతారు, క్లైమాక్స్ సూపర్ ఉంది బ్రో. ఇంకా సస్పెన్స్ కానీ చాలా బాగా తీశాడు సినిమా. అసలు అతని యాక్టింగ్ చాలా బాగుంది. ఇట్లా అది రీసెంట్గా యాంకర్ చెప్తారు కదా అతనికి మీరు అందంగా లేరు, హీరో మెటీరియల్ కాదని, అది చాలా బాగా చేశాడు. అట్లా అసలు దాన్ని జడ్జ్ చేయాల్సిన అవసరమే లేదు అతనికి. ఏమున్న యాక్టింగ్ ముఖ్యం, ఆయనకు ఉంది టాలెంట్, ఆయన నిరూపించుకుంటూ ఆయన మంచి సినిమాలు క్యాచ్ చేసుకొని హిట్ కొట్టిండు అంతే. యూత్నే టార్గెట్ చేస్తున్నాడు. రొటీన్ ఏం లేదు, స్టోరీ మాత్రం కొత్తగా బాగా ఆలోచించాడు అతను. చాలా బాగా తీశాడు సినిమా. ఆ రేంజ్లో ఉంది కానీ సెకండ్ హాఫ్ డల్గా ఉంది. సినిమా నార్మల్గానే ఉంది, లవ్ స్టోరీ లానే ఉంది. కొంచెం ఓకే చూడొచ్చు, ఒక్కసారి అయితే చూడొచ్చు సినిమాని. రొటీన్గానే ఉంది సినిమా, రొటీన్గానే ఉంది. అది ఆయనది హీరో అంతా కొంచెం బాగానే ఉంది. తెలుగుడు కాకపోయినా మంచిగా చేశారు. లవ్ స్టోరీ వేసారు అంతే ఉంది. కామెడీ ఫుల్ ఉంది, చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం డల్ ఉంది. ఓవరాల్ సినిమా అయితే ఒకసారి చూడొచ్చు. ఇద్దరు బాగానే ఉంది. హీరోయిన్ ఎక్కువ కొంచెం సెకండ్ హాఫ్లో ఎక్కువ కనిపిస్తుంది.